సరస్వతి దేవత అంటే బ్రహ్మ పత్ని ఆమె, సరస్వతి నది. ఏమిటి ఈ రెండు అని? ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనాం అవిత్ర్యవతు అని అన్నారు. అంబితమే నదీతమే దేవితమే సరస్వతి. ఇలా ఋగ్వేదములోను యజుర్వేదములోను అనేక మంత్రములు సరస్వతీదేవి గురించి చెప్పబడ్డాయి. ఈ సరస్వతి, సరస్సు అంటేనే ముఖము, ముఖాన్ ముఖం గచ్చతి ఇది సరస్వతి. అనేక సరస్సులు కలది సరస్వతి. ఎన్నో సరస్సులు అంటే ప్రతి ముఖము ఒక సరస్సు, ప్రతి ముఖము ఒక పద్మము. అలా ఆమె బ్రహ్మపత్నిగా చాలా ప్రసిద్ధురాలు మహాసరస్వతి. నేను ప్రారంభంలోనూ ఒక మంత్రం చెప్పాను. దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమూర్జందుహానా ధేనుర్వాక్ అస్మాన్ ఉపసుష్టుతైతు అయం ముహూర్తః సుముహూర్తోస్తు. వైదికులు ఎన్ని మంత్రములు చెప్పినా ఒక్క సరస్వతి దేవీం వాచమజనయంత అనే మంత్రమునకు మాత్రమే అయం ముహూర్తః సుముహూర్తః అస్తు అని చెప్తూ ఉన్నారు. ఈ మంత్రము సుముహూర్తము ఏమిటిక్కడ అంటే మొట్టమొదట దేవతామండలి అంతా సృష్టింపబడిందట. సృష్టింపబడిన తర్వాత వాక్కు అన్నది లేదు. సరస్వతి దేవత ఆవిర్భావము కావాలి. ఆవిర్భావం అంటే దేవతలకు పుట్టుకలు ఉండవు, వారు ముందే సిద్ధమై ఉన్నారు. ఆ ఉన్నవారు దర్శనమిస్తున్నారు. అలా దర్శనం ఇవ్వటమే పుట్టుక. ఇప్పుడు సరస్వతీదేవి ఎలా దర్శనం ఇవ్వాలి? అసలు సృష్టికంతా మొట్టమొదట పుట్టినదే సరస్వతీదేవి. ఎలా మొట్టమొదట పుట్టింది? ఓం అనే ఒక శబ్దము. ఆకాశ ప్రథమ సృష్టి ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధేభ్యోన్నం అన్నాత్ పురుషః. ఇలా సృష్టిక్రమం చెప్పాడు. ఆకాశము మొట్టమొదట అంటే ఏమీ లేకపోవటమే మొదటి సృష్టి అన్నాడు. ఋషి ఎంత జ్ఞానియో గమనించండి. అయ్యా ముందు చెట్టు పుట్టింది అనలేదు, ముందు పండు పుట్టింది అనలేడు. చెట్టు పుట్టడానికి ముందు భూమి ఆధారం కావాలి. భూమి చెట్టు ఉండాలి అంటే నీరు ఉండాలి. ఇలా అసమంజసంగా చెప్పలేదు. ఋషులు చాలా తాత్వికులు, సత్యవాదులు. వాళ్లకు సత్యమే గోచరిస్తుంది. వాళ్ళు చెప్పిన దానికన్నా ఇంకా ప్రపంచంలో ఎవరూ సత్యం చెప్పలేరు. వాళ్ళు చెప్పినదే చెప్పాలి. అలా ఉంటుంది సత్యం అన్నది. అందువల్ల మొట్టమొదట ఆకాశం అన్నారు. ఆకాశాద్ వాయు, ఆకాశము నుంచి వాయువు ఉద్భవించింది అన్నారు. వాయో అగ్ని, వాయువు నుంచి అగ్ని, అగ్నేహే ఆపహ, అగ్ని నుంచి జలము, అభ్య పృథివీ, జలము నుంచి భూమి పుట్టింది. అందుకే ఇప్పుడు కూడా ప్రపంచంలో 3 వంతులు జలమే ఉన్నది, 1 వంతు మాత్రమే భూమి అని చెబుతున్నారు. అభ్య పృథివీ పృథివ్యా ఓషధయ, పృథివీ నుంచి ఓషధులు పుట్టాయి. ఓషధీభ్య అన్నం, అన్నాత్ పురుష, అక్కడ ప్రాణి అనేది జన్మించినది. ఇది సృష్టిక్రమం. ఇంతకన్నా ఎవరు వేరుగా చెప్పినా అది సత్యము కాజాలదు. అయితే ఈ సత్యము ఇప్పుడు మొట్టమొదట ఆకాశము. ఈ విషయం ఎందుకు ప్రస్తావించాను? ఆకాశము శబ్దగుణకం ఆకాశం అన్నాడు తర్కశాస్త్రములో. అంటే శబ్దము ఆకాశము యొక్క లక్షణము అన్నారు. ఆ శబ్దమే మంత్రము. అదే ఓం అన్న శబ్దము మొట్టమొదట పుట్టినది అన్నాడు. దాన్నే ప్రపంచమంతా స్వీకరించారు. ద వర్డ్ అన్నాడు, ఎవడి భాషలో వాడు చెప్పుకున్నాడు. కానీ మూల విషయం ఇదే. ఓం అన్న శబ్దము, ఆ ఓంకార రూపమే సరస్వతి స్వరూపము. ఓంకారమే సరస్వతి యొక్క అవతారము. ఈమె బ్రహ్మపత్ని, సర్వభాషలకు జ్ఞానమునకు అధిష్టానము మహాసరస్వతీదేవి. అయితే ఈమె నదిగా కూడా రూపాంతరము చెందినది. ఎందుకంటే వేదములో, ఋగ్వేదములో అనేక సందర్భాలలో ఈ మాట చెప్పాడు. అంబితమే నదీతమే దేవితమే సరస్వతి అన్నాడు. అంటే ఎవరైతే అంబాస్వరూపిణి, జగన్మాతృస్వరూపిణి మహాసరస్వతీదేవి ఉన్నదో ఆమెయే నదీస్వరూపిణి అన్నారు. ఈ నదిగా ఎందుకైనది ఈమె? అయితే ప్రాచీన కాలములో ఒక మాట చెప్పాడు. విష్ణువు దగ్గర ఉన్నారు వీళ్ళందరూ. లక్ష్మి,
గంగా, సరస్వతి. ఆధునికంగా ఈ పదాలకు అర్థం తెలియక ఇప్పుడు లోకంలో మామూలుగా అందరూ మాట్లాడుకుంటుంటారు, బ్రహ్మ భార్య కదా, బ్రహ్మ కూతురు తన కూతురునే తాను పెళ్లి చేసుకున్నాడు అని. ఎవరికో వాళ్లకు ఆచారాలు ఉన్న వాళ్ళందరూ ఇలా అపార్థాలు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి దురాచారము లేదు. బ్రహ్మ కూతురు అంటే ఏమిటి? ఈ ప్రపంచమంతా బ్రహ్మ సృష్టియే. బ్రహ్మ కూతురు బ్రహ్మ కొడుకు కానిది ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, అంతా ఆయన సృష్టియే. అలాగా ఆయన భార్యగా భావించి ఒక ఆమెను సృష్టించాడు. ఆమె సరస్వతి. ఆమెను వివాహం ఆడాడు. వివాహం అంటే ఏమిటి? ధారణం చేశాడు, ఆమెను ధరించాడు, ఆమెను భరించాడు, భర్త అయ్యాడు. భరించడం అంటే ఏమిటి? ఆయన బ్రహ్మ రసనాగ్ర సంచారిణి అమ్మవారు. ఆయన రసనాగ్రములలో వేదస్వరూపిణి అయి 4 ముఖములలో నిలబడినది వచ్చి. అలాగే విష్ణువు యొక్క వక్షస్థలమునందు మహాలక్ష్మీదేవి నిలబడినది. భర్త అయ్యాడు అంటే భరించువాడు. సంస్కృత శబ్దాలకు చాలా సరి అయిన అర్థాలుంటాయి. మనము వాటిలో అలా రూఢమైన అర్థాలను మనం తీసుకుంటున్నాం. ఇవాళ సంస్కృత భాషా ప్రభావము లేని ప్రపంచ భాష ఏదీ లేదు. సంస్కృత భాష యొక్క ప్రభావమే ప్రపంచములో అన్ని భాషల మీద ఉన్నది. అలాగే భారతీయ భాషల మీద సహజముగానే ఉంటుంది. ఆ విధంగా భర్త అంటే భరించువాడు. ఆయన రసనాగ్రమునందు సరస్వతిని భరించాడు. అలాగే దేహార్థమునందు పార్వతీదేవిని ధరించినవాడు శివుడు. హృదయమునందు లక్ష్మీదేవిని వక్షస్థలమునందు దాల్చినవాడు మహావిష్ణువు. ఇలాగా ముగ్గురిని దాల్చారు. ఈమె ఇంకొక సందర్భములో అంటే యుగ యుగాలలో ఉన్నటువంటిది. సరస్వతి నది అన్నది ఏదో మనకు వీళ్ళ ఇప్పుడప్పుడు లెక్కలు చెబుతూ ఉంటారు. వేదం ఎప్పుడు పుట్టిందయ్యా అంటే వాళ్ళకు పాపం ఒప్పుకోవడం ఇష్టం ఉండదు. పాశ్చాత్య పరిశోధకులు వాళ్ళు 10,000 సంవత్సరాలు అన్నాడు. వాళ్ళల్లోనే ఇంకొక ఆయన 20,000 సంవత్సరాలండి అన్నాడు. ఏదైనా ఎప్పుడో ఒకసారి అది వచ్చింది అని ఏదో కాలపరిమితి చెప్తారు. కానీ యుగ యుగాలకు ఈ సృష్టి ఆకాశం ఎప్పుడు పుట్టిందో అప్పుడు వేదం పుట్టింది. ఆకాశం ఎప్పుడు ఉన్నదో అప్పుడు వేదం ఉన్నది. ఎందుకు? వేద మంత్రములను ఎవరూ రాయలేదు. వేద మంత్రములను దర్శనం చేశారు. దర్శనం చేయటం అంటే ముందే ఉన్నవాళ్లనే ఎవరైనా దర్శనం చేస్తారు. అంటే ఉన్న మంత్రము, ఆ శబ్దగుణకమైనటువంటి ఆకాశము యొక్క లక్షణము శబ్దము, ఆ శబ్దము వేదస్వరూపము. అక్కడున్నటువంటి మంత్రములను దర్శనము చేశారు ఋషులు. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం. ఈ మంత్రమును విశ్వామిత్ర మహర్షి దర్శనం చేశాడు. ఆయనకు ఈ మంత్రము దర్శనమైనది. అలాగే వశిష్ఠుడు, వాలఖిల్యులు ఇలాంటి మహాత్ములు అనేక మంది అనేక మంత్రములకు ద్రష్టలయ్యారు. అలాగా సరస్వతీ మంత్రము బ్రహ్మకు మొట్టమొదట ద్యోతమానమైనది సరస్వతీ మంత్రం. అందుకని దేవీం వాచం అజనయంత దేవాహ. అప్పుడు దేవతామండలి అంతా సృష్టింపబడినది. కానీ మౌనముగా అమ్మవారిని ప్రార్థించారు. అమ్మ, ఎక్కడో వెలుగు కొరబడింది ఈ ప్రాంగణములో అని అందరూ కొలిస్తే అమ్మవారు ఆవిర్భవించిందంటే దర్శనం ఇచ్చినది. దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషం ఊర్జం దుహానా. ఊర్జం అంటే బలము, తేజస్సు, వర్చస్సు. ఆ ఊర్జమును, తేజస్సును, బలమును దుహానా ఆమె పితుకుతూ ఉన్నది. పిండినట్లుగా అందరి యందు తేజస్సును కలిగిస్తూ ఉన్నది. ఎంత గొప్పవాడైనా వాక్కే మనిషికి శోభాయమానము, జ్ఞానమే మనిషికి శోభ. అందువల్ల సరస్వతి ఆ విధముగా కటాక్షించింది. అటువంటి సరస్వతీదేవి ఒక యుగములో అందరూ విష్ణువు దగ్గర ఉన్నారు. బ్రహ్మ తర్వాత యుగములో, మొదటి యుగములో లక్ష్మి, గంగా, సరస్వత్యః పత్న్యః అన్నారు. వీళ్ళందరూ భార్యలు. అంటే ఏమిటి? భార్యలంటే ఇప్పుడు మనం అనుకుంటున్న భార్యలు, భర్తలు కాదు. వీళ్ళందరూ కూడా మహావిష్ణు సన్నిధానంలో ఉన్నారు. ఉంటే నేను గొప్ప ఇదంతా దేవీ భాగవతంలో చెప్తాడు విశేషం. ఇది వేదంలో కూడా చెప్పబడింది. నేను గొప్ప అని ఎవరి గౌరవం వాళ్ళు పాటిస్తూ ఉన్నారు.
పాటిస్తూ ఉంటే లక్ష్మీదేవి అన్నది అందరికన్నా ధనము కదా, నేను ఉంటేనే లోకంలో వైభవము, నేను లేనిదే ఎవరికీ వైభవం లేదన్నది. సరస్వతి అన్నది నీవేమి, నేను లేకపోతే ఎవరికి శోభ లేదు, జ్ఞానము లేదు, వైభవం లేదన్నది. ఇలా ఎవరి గౌరవం వాళ్ళు పాటిస్తూ ఉంటే, అయితే నీవు మర్త్యలోకంలో పుట్టు అని లక్ష్మీదేవి శపించినది. లక్ష్మీదేవిని నీవెప్పుడూ ఊళ్ళన్నీ తిరుగుతూ ఉండు, ఎక్కడా ఒక చోట లేకుండా చంచల స్వభావి అయి ఉండు అని సరస్వతి లక్ష్మిని శపించినది. ఈ ఇద్దరి మధ్యలో గంగాదేవి శప్త అయినది. ఇలా ముగ్గురు ఎవరి శాపము వాళ్ళు పొందటం ఏమిటంటే పరమేశ్వరుని యొక్క సంకల్పం. ఈ శాపవశము చేత ఆమె భూమిలో నదీ దేవతగా ఆవిర్భవించినది. ఇది కారణం ఏమిటి? ఎందుకు శాపము అంటే దేవతల యొక్క కోపమే శాపం. కోపం ఎందుకు వస్తుంది? లోకంలో సత్వగుణ సంపన్నులు కదా దేవతలు. అంటే లోకానుగ్రహం కలగటం కోసము ఇప్పుడు సరస్వతి నది రావాలి, నా నదికి పుష్కరాలు రావాలి, మనమందరూ స్నానము, జపము, తపము, హోమము, అనుష్ఠానములు ఇవన్నీ కర్మిష్ఠులు కావాలి. మానవులు కర్మిష్ఠుడు మానవుడు కావాలి అంటే ఒక ఆధారం కావాలి. ఆపోవాయుధగుం సర్వం భూతాన్యాపహ ప్రాణావా ఆపహ పశవ ఆపహ అన్నమాపహ అన్నాడు. ఆపస్సే మనకు సర్వము. కర్మిష్ఠి అయినటువంటి మానవునికి జలము లేకుండా ఏ పని జరగదు. అందువల్ల జలము ఉండి తీరాలి. ఆ జలము అనేక విధములుగా ఇలా ఉన్నది. ఉండి సరస్వతి నది ఆవిర్భవించినది. ఈ విధంగా సరస్వతీ దేవతయే సరస్వతీ నదిగా ఆవిర్భవించింది.